తెలంగాణలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మొదటి సమావేశాలు ముగుస్తాయి. దీంతో ఇక పాలనపై దృష్టి సారించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి పదవి చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా కలెక్టర్స్తో సమావేశమయ్యారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పారు. 6 గ్యారంటీలు వీలైనంత త్వరగా అమలు చేసే విషయంలో సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అధికారులు 18 గంటలు పని చేయాల్సిందే అని, లేదంటే ఇప్పుడే తప్పుకోవచ్చని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ మేరకు సెక్రటేరియట్లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాలన ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై సీఎం రేవంత్ చర్చించారు. సమన్వయం లేకుంటే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేమని, నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులే అని, గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని, అభివృద్ధంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధని, ఇతర రాష్ట్రాల అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని, ప్రజా సమస్యలు మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలని, అధికారులు జవాబుదారీగా పనిచేసి ప్రజల మనసు గెలుచుకోవాలని, రాష్ట్ర ప్రజలు అన్నింటినీ సహిస్తారు కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరని, ఎంతటి వారైనా ఇంటికి పంపే చైతన్యం రాష్ట్ర ప్రజల్లో ఉందని, ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని రేవంత్ పేర్కొన్నారు. ప్రతి 4 నెలలకొకసారి గ్రామసభలపై సమీక్షలు ఉంటాయని, ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉందని, అధికారులిచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని, ఎస్ఆర్ శంకర్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క అధికారి విధులు నిర్వర్తించాలన్నారు. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్, ప్రజలచే ఫ్రెండ్లీగా ఉన్నంతవరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, అధికారులు సంక్షేమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛిస్తున్నామని తెలిపారు. భూ కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలని, భూ కబ్జా అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదని, బుక్ మై షో, సన్బర్న్ నిర్వహణపైన పోలీసులు నిఘా పెట్టి అసలు విషయాలు తేల్చాలని, అధికారులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా పనిచేయగలను అన్న ఆలోచనలో ఉండాలని పేర్కొన్నారు. పని చేయలేమనే ఉద్దేశంతో ఉంటే ఇప్పుడే తప్పుకోండని చెప్పారు. ఖచ్చితంగా 18 గంటలు పని చెయ్యాల్సిందే అని సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించారు. అలా కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పనిచేయడం ఇష్టలేని వారు సీఎస్, డీజీపీకి చెప్పి బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. బాధ్యత తీసుకుంటే పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని సీఎం రేవంత్ అన్నారు. ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అయ్యారు. అయితే అధికారులకు సీఎం స్వీట్ వార్నింగ్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కొందరు అధికారులు రేవంత్ సీఎం అయ్యాక రాజీనామాలకు సిద్ధపడగా, కొన్ని ప్రత్యేక పోస్టులు సిన్సియర్ అధికారులతో భర్తీ చేశారు రేవంత్. అధికారులకు సిన్సియర్గా వర్క్ చేయాల్సిందే అని రేవంత్ తేల్చి చెప్పేశారు.